ఏఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరికైతే తక్కువ రిస్క్‌తో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఏంటంటే 2 ఆప్షన్స్ చూస్తారు. ఒకటొచ్చేసి మల్టీ యాసెట్ ఫండ్ ఒకటి, ఇంకొకటి చాలామంది హైబ్రిడ్ ఫండ్స్ కూడా చేసుకుంటా ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే ఈ రెండింటికి సిమిలారిటీస్ కానీ ఆర్ డిఫరెన్సెస్ కానీ చాలామందికి తెలీదు. 2 ఒకటే అనుకునే చాలామంది కూడా అనుకుంటా ఉంటారు. బట్ అవి కానే కావు. సో, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? మల్టీ యాసెట్ మ్యూచువల్ ఫండ్స్, మళ్ళీ హైబ్రిడ్ ఫండ్స్‌లో అగ్రెసివ్ హైబ్రిడ్‌లో కూడా రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఇది ఎవరికి సూటబుల్? ఎలాంటి టాక్సేషన్ ఉంటుంది? ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మల్టీ యాసెట్ ఫండ్ పేరులోనే ఉంది మల్టీ యాసెట్. అంటే రకరకాల యాసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ని మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము. ఇందులో కూడా మినిమమ్ 3 డిఫరెంట్ యాసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని మల్టీ యాసెట్ అంటామనమాట. సో, అందులో కూడా ఏంటంటే మల్టిపుల్ యాసెట్స్ ఏముండొచ్చు? ఒకటి ఆబ్వియస్లీ ఈక్విటీస్, 2 డెట్, 3 గోల్డ్ అండ్ 4 ఇంకా ఏదైనా కమోడిటీస్ కానీ వేరే వాటిలో కూడా చేసేది మల్టీ యాసెట్ అనమాట. సో, మోర్ దాన్ 2 మినిమమ్ 3 యాసెట్స్‌లో చేసే ఫండ్స్‌ని మనం మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము. అందులో వెరాజ్ నౌ అదర్ సైడ్ చూసుకుంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే అక్కడ కూడా రకరకాల యాసెట్స్, కాకపోతే అక్కడ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ రెండిటి మధ్యలోనే డెట్ ఈ రెండిటి మధ్యలోనే ఉంటుందన్నమాట. గోల్డ్ కానీ వేరే యాసెట్స్లో ఇన్వెస్ట్ చేయరు. అది అగ్రెసివ్ హైబ్రిడ్ వచ్చేసి ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే అగ్రెసివ్ అయితే మాత్రం 65-80% వరకు ఈక్విటీస్లో చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద 15-35% వచ్చేసి డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే నీకు గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలని ఉంది, మ్యూచువల్ ఫండ్స్‌లో మన ఈక్విటీస్‌లో కూడా చేయాలని, బాండ్స్‌లో కూడా కావాలి. అలాంటప్పుడు మల్టీ యాసెట్స్ పనికొస్తాయన్నమాట. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024 గానీ, 2025లో కూడా చూసుకుంటే గోల్డ్ బాగా పర్ఫామ్ చేసింది. అరే, నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయలేదు అని బాధపడే వాళ్ళకి మల్టీ యాసెట్ ఫండ్ వచ్చేసి ఇట్లాంటి మోర్ దాన్ 2 యాసెట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్ జరుగుతుంది. సో, డైవర్సిఫికేషన్ జరగడం వల్ల ఏంటంటే ఈక్విటీలో పర్ఫామ్ చేయకపోయినా గోల్డ్ కానీ వేరే ఇప్పుడు బాండ్స్ పర్ఫామ్ చేస్తే వాటి ద్వారానైనా మినిమమ్ రిటర్న్స్ మచ్ మోర్ స్టేబుల్ డైవర్సిఫైడ్ రిటర్న్స్ వస్తాయి అని పర్పస్‌తో ఆలోచించే వాళ్ళకి మల్టీ యాసెట్ ఫండ్స్ సూటబుల్ అనమాట. వెరాజ్ నాకు నా ఏజ్‌కి మొత్తం ఈక్విటీలో పెడితే నాకు కొంచెం రిస్క్ ఏమో, నాకు కొంచెం తక్కువ రిస్క్ కావాలి అనుకునే వాళ్ళకేంటంటే హైబ్రిడ్ ఫండ్స్‌లో కొంచెం డెట్ యాడ్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతూ ఉంటుంది. సో, అందులో అగ్రెసివ్ హైబ్రిడ్ కూడా ఏంటంటే వెన్ కంపేర్ టు నార్మల్ హైబ్రిడ్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఈక్విటీ ఉంటుంది. అందుకోసం కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. సో, ఈ రెండిట్లో చూసుకుంటే డైవర్సిఫికేషన్ వచ్చేసి అగ్రెసివ్ హైబ్రిడ్లో తక్కువగా ఉంటుంది, తక్కువ డైవర్సిఫైడ్ ఉంటాయి అండ్ కోరిలేషన్ అండ్ మార్కెట్స్తో ఎక్కువగా కోరిలేషన్ ఉంటుందన్నమాట. సో, వెరాజ్ మోర్ వొలటైలిటీ కూడా ఉంటుంది. బట్ మల్టీ యాసెట్ మాత్రం కొంచెం బ్రాడర్ డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ మార్కెట్ యాసెట్ క్లాసెస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి సో, రిటర్న్స్ కొంచెం స్మూదర్ తక్కువ వచ్చినా బట్ డైవర్సిఫైడ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే సూటబిలిటీ ఎవరు చూసుకుంటే మాత్రం మల్టీ యాసెట్ వచ్చేసి కొత్తగా మార్కెట్స్లో ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్స్కి, అట్లాగే స్టెబిలిటీ ఆలోచించే ఇన్వెస్టర్స్కి, కొంచెం మోడరేట్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ కొంచెం షార్టర్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళకి మల్టీ యాసెట్ పనికొస్తాయి అన్నమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి కన్నా కూడా షార్టర్ అంటే ఒక 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్లో కావాలనుకునే వాళ్ళకి మల్టీ యాసెట్లో పెట్టడం వల్ల మరీ ఎక్కువగా రిస్క్ ఉండదు, కొంచెం స్టేబుల్గా ఉంటుంది, వొలటిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి స్టేబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెరాజ్ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఏదైతే ఉందో కొంచెం వొలటిలిటీ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. యూజువల్లీ 3-4 సంవత్సరాలు మినిమం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ కన్సిస్టెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దెన్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాక్సేషన్ ఒకటి, మేనేజ్మెంట్ కూడా ఒకటి. మల్టీ యాసెట్ యూజువల్లీ డైనమిక్ ఇన్ నేచర్, అంటే ఎప్పుడు ఫిక్స్డ్ ఈక్విటీ, ఫిక్స్డ్ డెట్, ఫిక్స్డ్ గోల్డ్ పెట్టకుండా మార్కెట్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఏ యాసెట్ మీద ఎక్కువగా ఎక్స్పోజర్ ఇవ్వాలో. అదే వెరాజ్ అగ్రెసివ్ హైబ్రిడ్ మాత్రం మినిమం ఇంత చేయాలి, ఇంత ఈక్విటీస్లో ఉండాలనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి రీబ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. దెన్ ట్యాక్సేషన్ వచ్చేసి బోత్
రెండు కూడా ఈక్విటీ వాటికి ఈక్విటీ టాక్సేషన్కి అప్లికబుల్ అవుతాయి ఎప్పుడైతే 65% ఆఫ్ దేర్ ఏయుఎం ఈక్విటీలో ఉంటే చాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఈక్విటీ ట్యాక్సేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 ఇయర్ తర్వాత, అంటే నువ్వు ఇన్వెస్ట్ చేశాక ఒక 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఉంచితే ఓన్లీ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడతా ఉంది. సో అది చీపర్. సో అందుకోసమే రెండు కేసుల్లో కూడా ఈక్విటీ పోర్షన్ మాత్రం 65+ ఉంటే రెండు కూడా ఈక్విటీ క్వాలిఫై అయితే రెండు మంచివే. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఎక్కువగా డైవర్సిఫికేషన్ కావాలంటే మల్టీ యాసెట్, కొంచెం రిటర్న్స్ బాగా రావాలి అనుకుంటే మాత్రం అగ్రెసివ్ హైబ్రిడ్ అనమాట. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. విల్ రెస్పాండ్ టు యూ బ్యాక్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.